హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అఖండ 2 ప్రీమియర్స్ చూసి ఇప్పుడే రావడం జరిగిందనమాట. అసలు సినిమా అంతా కూడా బాలయ్య బాబు గారు వన్ మ్యాన్ ఆర్మీ షో అని చెప్పచ్చు. బాలకృష్ణ గారు అయితే ఇచ్చి పడేశారు. ఐ ఫీస్ట్ ఇంకా బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. బికాస్ బేసికలీ నేను బాలకృష్ణ గారి సినిమా అభిమాని అని చెప్పచ్చు, ఒక పర్టికులర్ అభిమాని అని కాకుండా. బట్ సీరియస్లీ ఈ రోజు అయితే అఖండ 1కే ఇంప్రెస్ అయితే అఖండ 2కి ఇన్ఫినిటీ అని చెప్పుకోవచ్చు అనమాట. సినిమాలో అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వెనకనే ఎవరైనా ఏం తెలవట్లే. బాలకృష్ణ గారిని చూడడంతోనే సరిపోయింది. అఘోరీగా అఘోరా కింద బాలకృష్ణ గారు చేసిన క్యారెక్టర్ ఏదైతే ఉందో, డైలాగ్ డెలివరీ, ఫైట్స్, తమన్ గారి మ్యూజిక్, బాలకృష్ణ గారి యాక్షన్కి, డైలాగ్ డెలివరీకి వెనకన్న తమన్ గారి మ్యూజిక్ చాలా ప్లస్ అండి. ఇచ్చి పడేశారు తమన్. సినిమా మొత్తం మీకు తమన్ గారు దబ దబ బ్యాంగ్ బ్యాంగ్ వినిపిస్తూనే ఉంటుంది అన్నమాట. బోయపాటి శ్రీను గారు వేరే లెవెల్కి తీసుకెళ్లారు. స్టోరీ కోసం చూసుకుంటే స్టోరీ పర్వాలేదు, ఓ మాదిరిగా జాయిన్ చేయడానికి బాగానే ట్రై చేశారు. కుంభమేళ అవనియండి, ఆ వైరస్ అవనియండి, అదంతా ఒక ఎత్తు అయితే సెకండ్ హాఫ్లో చూపిస్తారండి సనాతన ధర్మం గురించి, మన హిందూ ధర్మం గురించి. వై అవర్ ఇండియా ఈజ్ సో స్పెషల్, అసలు మనం ఎందుకు, మన చరిత్ర ఏం చెప్తుంది, మన దేవుళ్ళు మనకి ఏం నేర్పించారు, ఏం నేర్చుకోవాలి అనేది అయితే డైలాగ్ డెలివరీలో చాలా బాగా చూపించారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా డెలివరీ చేయొచ్చు అనేది అయితే వేరే లెవెల్ అని చెప్పచ్చు. అది బోయపాటి శ్రీను గారు ఎక్సలెంట్గా 200%గా డెలివర్ చేశారని చెప్పచ్చు. ఎందుకంటే మనం దేవుణ్ణి నమ్ముకుంటే ఒకవేళ అయినా అవ్వకపోయినా అది వేరే, కానీ మనం నమ్ముకుంటే ఆ దేవుడే వచ్చి మనకి చేస్తారు అనేది అయితే చాలా బాగా చూపించారు. అది కోపమైన ప్రేమైన దేవుణ్ణి తలుచుకుంటే చాలు, అది భగవంతుడు మన ఎంతో ఆ కోరికను తీరుస్తారు అని చెప్పేసి ఒక ధర్మాన్ని అయితే చాలా బాగా చూపించారండి. శివుడి పరంగా చూపించిన సీన్స్ అవనియండి, ఇంకా బాలకృష్ణ గారు వేసిన ఏమంటారు చేసిన ఫైట్స్ అయితే గూస్ బంప్స్ అసలు. ఇంకా త్రిశూలం ఫైట్ అయితే మనం ఆల్రెడీ ఎట్లాగో ప్రోమోలో చూసాం కదా, అంతకు మించి ఉన్నాయన్నమాట ఫైట్స్. బట్ ఎవరైతే వైలెన్స్ ఇష్టపడరో డెఫినెట్లీ దే కెన్ అవాయిడ్ దిస్ మూవీ. సినిమా మొత్తం గ్యాంగ్ మొత్తం మోగుతూనే ఉంటుంది అనమాట. సౌండ్స్ పడని వాళ్ళు, వైలెన్స్ పడని వాళ్ళైతే వాళ్ళకైతే ఈ సినిమా నచ్చదు డెఫినెట్లీ. ఎందుకంటే సినిమా మొత్తం కస పొడుస్తూనే ఉంటుంది. బట్ ఎందుకు ఏంటి అంటే ఒక మీనింగ్ఫుల్గా వెళ్తుంది ఫైట్, చాలా మీనింగ్ఫుల్గా వెళ్తుంది. మీనింగ్లెస్గా అయితే ఎక్కడా నాకు అనిపించలేదు. నార్మల్గా అయితే చాలా మటుకు మూవీస్లో మీనింగ్లెస్గా ఫైట్స్ ఉంటాయి, కానీ ఇందులో అయితే ఫైట్స్ ఉన్నప్పటికీ ఇంట్రెస్టింగ్గా, అంటే మిడ్ నైట్ కదా నాకు అందుకు ఆవలింతలు వస్తున్నాయి. సో మీనింగ్ఫుల్గా అనిపించాయి. ఎందుకంటే ఆ సిచ్యువేషన్కి అక్కడ ఎందుకు వెళ్తుంది, ఆ సిచ్యువేషన్కి ఆయన అక్కడ ఏం మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఆ సిచ్యువేషన్కి అది రిలవెంటా అని మనం చూసుకుంటే చాలా బాగా 100% ఇచ్చి పడేశారు. ఎక్కడో నాకు కొంచెం ఇంకా ఆది పిన్సెట్టి గారి క్యారెక్టర్ ఏదైతే తాంత్రిక శక్తులు ఉన్న మనిషి కింద చూపించారో ఇంకొంచెం ఉంచి యాడ్ ఆన్ చేయించాల్సింది అనిపించింది. బట్ అతను కూడా ఒక హీరోగా, ఒక విలన్గా చేసిన రోల్ వేరు, ఇందులో ఒక మాంత్రికుడు కింద చేసిన రోల్ ఏదైతే ఉందో ఎక్సలెంట్ అండి, ఇచ్చి పడేసారు ఆయన కూడా యాక్షన్. సో కానీ అందరితో కంపేర్ చేసుకుంటే బాలకృష్ణ గారికే అండి ఓటు. ఏమంటారు, జై బాలయ్య అనుకొని హ్యాపీగా వెళ్ళి చూసి రావచ్చు. ఎవరైతే డిసప్పాయింట్ అవ్వరు డెఫినెట్లీ. స్టోరీ పరంగా కూడా బాగానే జాయిన్ చేశారు. అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టు ఇక్కడ మ్యాజిక్లు చేయకూడదు, మూవీ అంటే మూవీయే, అదైతే 200% న్యాయం చేశారు. సో బాలకృష్ణ గారు సక్సెస్ అయ్యారా, మూవీ బాగుందా అంటే ఎస్ 200% బాగుంది. పిల్లలతో చూడొచ్చా అంటే క్రింజ్ సీన్స్ అయితే ఎట్లాంటివి ఏమీ లేదు, ఎట్లాంటి రొమాంటిక్ సీన్స్, క్రింజ్ సీన్స్ ఏమీ లేదు. ఒక మీనింగ్ఫుల్గా తీసుకెళ్లారనమాట. ఎక్కడ కోరుండి కమర్షియల్ ఐటమ్స్ కానీ, సాంగ్స్ కానీ, కమర్షియల్ ఎలిమెంట్స్ కానీ, రొమాన్స్ కానీ, ఇట్లా ఐటమ్ సాంగ్స్ ఏం లేవండి. సినిమా మొత్తం క్రిస్టల్ క్లీన్ అండ్ క్లియర్గా ఉంది. బట్ నేను ఇంకా పిల్లల్ని అవాయిడ్ చేయమని చెప్తాను. ఎందుకంటే ఇట్లా మాంత్రిక శక్తులు, తర్వాత ఇట్లా పొడుచుకోవడాలు, చంపుకోవడాలు, వైలెన్స్ ఇవన్నీ ఉంది కదా, ఆ పరంగా అయితే పిల్లల్ని అవాయిడ్ చేయమని చెప్తాను. బట్ పెద్దవాళ్ళు అయితే హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు. అండ్ వన్స్ అగైన్ డిస్క్లైమర్, సౌండ్స్ పర్లేని వాళ్ళు, వైలెన్స్ పర్లేని వాళ్ళు, ఫైట్స్ ఇన్ని ఉంటే నా వల్ల కాదనుకో
అనుకున్న అయితే దే కెన్ డ్రాప్. బట్ బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ అయితే ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరో. బాలయ్య బాబు గారి ఫ్యాన్స్కి పండగే పండగ అని చెప్పచ్చు. ఇచ్చి పడేసారు. బాలకృష్ణ గారికి అయితే హ్యాట్స్ ఆఫ్. అసలు ఎక్స్ప్రెషన్, డైలాగ్ డెలివరీ, చూపించిన విధానం చాలా బాగుంది. అండ్ మేకప్ ఆర్టిస్ట్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఎంత బాగా చూపించారు అసలు బాలకృష్ణ గారిని అఘోరా కింద తను తపస్సు చేస్తున్నప్పుడు, హిమాలయాల్లో ఆ చుట్టుపక్కల ఆయన సరౌండింగ్స్ కానీ చాలా బాగా మేకప్ అయినది బాలకృష్ణ గారిని రెడీ చేయడం అది చాలా బాగా చూపించారు. సో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ న్యాయం చేసినట్టే ఉంది, ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. సో ఇంకెందుకు లేటు, మీకు కూడా టికెట్స్ దొరికితే వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ కూడా కామెంట్ డౌన్ చేయండి. సో మొత్తానికి సినిమా అయితే సూపర్ డూపర్ హిట్, ఎక్కడ చూడాల్సిన అవసరమే లేదు. నేనైతే మహేష్ బాబు ఫ్యాన్ని ఓపెన్గా చెప్తాను. బట్ స్టిల్ నాకు ఈ సినిమా చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ బాలకృష్ణ గారు అయితే వేరే లెవెల్ అండి, వేరే రేంజ్ అని చెప్పచ్చు. సో జై బాలయ్య.